మహారాష్ట్ర నుంచి కాగజ్ నగర్ ప్రాంతంలోకి కొత్తగా ప్రవేశించిన పులి పశువులపై దాడులు చేసినట్లు భావిస్తున్నారు. కొద్ది కాలంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సంచరిస్తున్న ఈ పులి వల్ల మహారాష్ట్రలో మనుషులపై ఎలాంటి దాడి ఘటనలు నమోదు కాలేదు. ఆసిఫాబాద్ జిల్లాను ఆనుకుని మహారాష్ట్ర ఉన్న తాడోబా టైగర్ రిజర్వ్ ప్రాంతంలోనే 100కు పైగా పులులున్నాయని అంచనా. మహారాష్ట్రలో 2022 నుంచి ఇప్పటిదాకా పులుల దాడుల్లో పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. 2022 గణాంకాల ప్రకారం ఇండియాలో 3682 పెద్ద పులులు ఉన్నాయి. అత్యధికంగా మధ్యప్రదేశ్లో 785, మహారాష్ట్రలో 444 వ్యాఘ్రాలు ఉన్నట్లు గుర్తించారు. తెలంగాణలో 23, ఆంధ్రప్రదేశ్లో 63 పులులున్నట్లు అటవీ శాఖ అధికారులు అంచనా వేశారు. తెలంగాణలో ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, రంగారెడ్డి జిల్లా పరిసరాల్లో చిరుత పులులు, పెద్ద పులులు తరచూ వాహన చోదకులకు, పశువుల కాపరులకు కనిపించి దడ పుట్టించాయి. అడవికి మేతకు వెళ్లిన ఆవులు, లేగదూడలపై పంజా విసిరి పొట్టన పెట్టుకుంటున్నాయి. ఆంధ్రప్రదేశ్లో తిరుపతి, శ్రీశైలం పరిసరాల్లో చిరుత పులులు, రాజమండ్రి పరిసర గ్రామాల్లో పెద్ద పులి హడలెత్తిస్తున్నాయి. రోజుకో ప్రాంతం తిరుగుతూ ఇక్కడి ప్రజలకు వణుకు పుట్టిస్తున్నాయి. నిన్న మొన్నటి దాకా తిరుపతి అభయారణ్యం నుంచి కాలినడకన దారిలో తరచూ కనిపించిన చిరుత పులులను పట్టుకోవడానికి అటవీశాఖ అధికారులు విశ్వ ప్రయత్నాలు చేశారు. తాజాగా రాజానగరం మండలం పుణ్యక్షేత్రం గ్రామంలో తెల్లవారుజామున పెద్ద పులి ఆవుపై దాడి చేసి చంపేసింది. దీంతో గ్రామస్తుల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. దాదాపు 10 ఏళ్లుగా కాగజ్ నగర్ ప్రాంతం పెద్ద పులులకు నెలవుగా మారింది. మహారాష్ట్ర, ముఖ్యంగా తాడోబా టైగర్ రిజర్వ్ నుంచి పులులు ఆహారం, ఆవాసం, జత కోసం ఉమ్మడి ఆదిలాబాద్తో పాటు ఉత్తర తెలంగాణ ప్రాంతానికి వస్తున్నాయి. పులులు చలికాలంలో ఎక్కువగా జత కడతాయి. అందుకే ఈ సమయంలో మనిషి పులి సంఘర్షణ ఉదంతాలు అధికంగా నమోదవుతాయి. మహారాష్ట్రలోని తాడోబా, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కవాల్, ఛత్తీస్గఢ్లోని ఇంద్రావతి టైగర్ రిజర్వ్ మధ్య ఆసిఫాబాద్, కాగజ్ నగర్ అటవీ ప్రాంతం ఉంది. పెద్ద పులుల రాకపోకలకు కీలకంగా ఉండడం వల్ల ఈ ప్రాంతాన్ని టైగర్ కారిడార్గా పరిగణిస్తున్నారు. ఎన్నో జాతుల మొక్కలు, ప్రాణులు సైతం ఈ నడవ ప్రాంతంలో ఉన్నాయి. అందుకే దీన్ని వన్యప్రాణి రక్షిత ప్రాంతంగా ప్రకటించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రాంతంలో నివసిస్తున్న అత్యధిక జనాభాకు పోడు వ్యవసాయం జీవనాధారం. చీపురు గడ్డి, తునికాకు సేకరణ, పశువులను మేపడానికి అడవిపై ఆధారపడతారు. ఈ ప్రాంతంలోని వనాలు భారీగా పంట భూములయ్యాయి. అటవీ ప్రాంతాల్లో ఊళ్ళు పుట్టుకొచ్చాయి. దాంతో మానవ, వన్యప్రాణులు, పులుల సంఘర్షణ తలెత్తుతోంది. దీన్ని నివారించి పులుల ఆవాసాలను పునరుద్ధరించడానికి కవాల్ టైగర్ రిజర్వ్ ప్రధాన ప్రాంతంలోని కొన్ని గ్రామాలను అడవి నుంచి బయటకు తరలించారు. ప్రజలకు పునరావాసం కల్పించారు. మిగిలిన గ్రామాలను తరలించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో నల్లమల్ల అడవులు పెద్ద పులులకు ఆవాసంగా ఉన్నాయి. నల్లమలకు శేషాచలం వనాలు, నెల్లూరు, తిరుపతి, కడప, ప్రకాశం జిల్లాలోని కొంత ప్రాంతాన్ని కలిపి పులుల ప్రత్యేక కారిడార్గా ఏర్పాటు చేయనున్నారు. దాంతో పులులు శేషాచలం అడవుల్లోకి ఎక్కువగా రావడానికి వీలవుతుంది. పులులు జనారణ్యంలోకి ఎందుకు వస్తున్నాయనే ప్రశ్నకు అటవీ అధికారులు రకరకాల కారణాలు చెప్పారు. జీవ వైవిధ్యం తీవ్రంగా దెబ్బతింటోంది. వన్యప్రాణులు అడవుల్లో విలువిల్లాడుతున్నాయి. అడవుల విస్తీర్ణం తగ్గడం, సహజ ఆహారం మరియు నీటి లభ్యత లేకపోవడం మరియు మానవ ఆక్రమణల వల్ల పులులు ఆహారం, ఆశ్రయం కోసం తరచుగా జనారణ్యంలోకి వస్తున్నాయి. వేరే మార్గం లేక పెంపుడు జంతువులను వేటాడేందుకు, అలాగే తమ ఆవాసాల కోసం ఇవి జనావాసాల్లోకి సంచరిస్తున్నాయి. నివాస అవసరాలు పెరిగాయి. దీంతో వ్యవసాయ భూములు, అటవీ భూములను నివాస స్థావరాలుగా మార్చేస్తున్నాయి. దీంతో అడవుల విస్తీర్ణం కుచించుకుపోయింది. మానవ అవసరాలకు అడవులను నరికివేయడంతో అక్కడ వన్యప్రాణుల మనుగడకు ఇబ్బందికరంగా మారింది. దీంతో జనారణ్యంలోకి మేత కోసం వెతుక్కుంటూ వస్తున్నాయి.
కొమరం భీం జిల్లాలో పులి అలజడి ప్రజలను భయాందోళనకు గురిచేసింది. కాగజ్ నగర్ డివిజన్లో నిత్యం ఏదో ఒక చోట పులి కనిపిస్తూనే ఉంది. ఇటీవల ఇద్దరిపై పులి దాడి చేసిన నేపథ్యంలో అటవీ అధికారులు దాని జాడను గుర్తించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఇటుక్యాల్పాడ్ అటవీ ప్రాంతంలో 20 సీసీ కెమెరాలు, కాగజ్ నగర్ డివిజన్లోని అటవీ ప్రాంతంలో 80 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. వాంకిడి మండల కేంద్రానికి సమీపంలో చేనులో పనిచేస్తున్న శంకర్కు పులి గాండ్రింపులు వినపడగా స్పృహ కోల్పోయాడని సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో అటవీ అధికారులు అప్రమత్తమయ్యారు. రైతు శంకర్కు చెందిన పత్తి చేనులో పరిశీలించారు. పులి సంచరించిన ఆనవాళ్లు కనిపించకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. సిర్పూర్ టీ మండలంలోని పెద్దబండ గ్రామంలోని రైస్ మిల్లు సమీపంలో ఉన్న పత్తి చేనులో పులి సంచరించడాన్ని వాహనదారులు చూసినట్లు తెలుస్తోంది. ఇటిక్యాలపాడ్, పెద్దబండ గ్రామాల మధ్యలో పులి సంచారం ఎక్కువగా ఉన్నట్లుగా అధికారులు భావిస్తున్నారు. దహేగాం మండలం రాళ్లవాగు సమీపంలో జంట పులులు సంచరించినట్లు, వాగులో నీళ్లు తాగుతున్నట్లు సోషల్ మీడియాలో వదంతులు వ్యాపించాయి. జిల్లాలో పులుల సంచారాన్ని ఆసరాగా చేసుకుంటున్న కొంతమంది సోషల్ మీడియాలో ఫేక్ వార్తల్ని వ్యాప్తి చేస్తూ ప్రజలను మరింత భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. కాగజ్ నగర్ అటవీ డివిజన్లో మనుషులపై, పశువులపై పులి దాడులు జరిగిన నేపథ్యంలో 100 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. 140 మందితో 35 యానిమల్ ట్రాకర్స్ బృందాలచే గాలింపులు చేపట్టారు. ఓవైపు డ్రోన్ కెమెరాలు, మరోవైపు ట్రాక్టర్స్, సీసీ కెమెరాలతో వెతుకుతున్న పులి జాడను మాత్రం అధికారులు గుర్తించలేకపోతున్నారు. గతంలో పులిని పట్టుకునేందుకు బోన్లు ఏర్పాటు చేసిన అధికారులు ఈసారి మాత్రం ఆ ప్రయత్నం చేయడం లేదు. అటవీ సమీప ప్రాంతాల్లోని వ్యవసాయ క్షేత్రాల్లో పులి సంచరిస్తుండటంతో రైతులు, రైతు కూలీలు గజగజ వణికిపోతున్నారు. బెల్లంపల్లి జిల్లా చర్లపల్లి గ్రామ శివారు అటవీ ప్రాంతంలో చిరుతపులి సంచారం కలకలం రేపింది. పులి అడుగులను చూసిన స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. ఎఫ్ఆర్ఓ పూర్ణచందర్ ఆధ్వర్యంలో అటవీ అధికారులు అక్కడికి వెళ్లి అడుగులను పరిశీలించి అది చిరుతపులి అడుగులే అని నిర్ధారించారు. చిరుతపులి ఎల్లారం, చర్లపల్లి గ్రామం మీదుగా కన్నెపల్లి, భీమిని మండలాలకు వెళ్లినట్లు ప్రాథమికంగా నిర్ధారణకొచ్చారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. రాజమండ్రి సమీప గ్రామాల్లో పెద్దపులి హడలెత్తిస్తోంది. రోజుకో ప్రాంతం తిరుగుతూ స్థానికులను వణికిస్తోంది. రాజనగరం మండలం పుణ్యక్షేత్రం గ్రామంలో తెల్లవారుజామున పెద్దపులి ఆవులపై దాడి చేసి చంపేసింది. ఈ ఘటనతో గ్రామస్తుల్లో తీవ్ర భయాందోళన నెలకొంది. పంతం సత్యనారాయణ అనే రైతుకు చెందిన ఆవుపై గురువారం తెల్లవారుజామున పెద్దపులి దాడి చేసింది. ఈ పులి నామవరం అక్కమ్మతల్లి కొండ ప్రాంతం నుంచి దిశ మార్చుకుని పుణ్యక్షేత్రం వైపు వచ్చింది. బుధవారం రాత్రి నామవరం వద్ద బైక్పై వెళ్తున్న వారికి కనిపించి ఆ తర్వాత ఆయిల్ ఫామ్ తోటలోకి వెళ్లినట్లు అధికారులు తెలిపారు. జి ఎర్రంపాలెంలో ఆవు దూడలపై పెద్దపులి దాడి చేసి చంపేసింది. ఈ ఘటనలో ఒక ఆవుతో పాటు 3 ఆవు దూడలు మృతి చెందాయి. జి ఎర్రంపాలెంలో ఆవు దూడలు మృతి చెందిన ప్రాంతం వద్ద పులి ఆచూకీ కోసం అటవీ శాఖ అధికారులు గాలిస్తున్నారు. పులిని సురక్షితంగా పట్టుకునేందుకు అటవీ సిబ్బంది సహా మత్తు వైద్యులు, పోలీసులు చేరుకున్నారు. ప్రత్యేక బృందం పులికి మత్తుమందు ఇచ్చేందుకు గన్లు సిద్ధం చేసుకున్నారు. రాజమండ్రి సమీపంలోని పుణ్యక్షేత్రం గ్రామంలో పెద్దపులి సంచారం భయాందోళన సృష్టిస్తోంది. ఇప్పటికే పెద్దపులిని బంధించేందుకు ఢిల్లీలోని నేషనల్ టైగర్ అథారిటీతో సహా ప్రధానమంత్రి కార్యాలయం నుంచి అటవీశాఖ అధికారులు అనుమతులు తీసుకున్నారు. పులిని బంధించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
పెద్దపులి సంచారం నేపథ్యంలో గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని స్థానిక ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ సూచించారు. పులి సంతరిస్తున్నట్లుగా క్లియర్ వీడియో మనకి దొరికింది. అదేవిధంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు, రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు, దాంతోపాటు ఇక పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా ధృవీకరించారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్త వహించాల్సినటువంటి సమయం ఇది. నేషనల్ హైవే వెళ్ళేవారు కానీ, దేవాన్ చెరువులో వారు కానీ, అదేవిధంగా ఆ యొక్క 0 పాయింట్ దగ్గర నుంచి కానీ మనం చూసుకున్నట్లయితే హాస్పిటల్స్ ఉన్నాయి, హోటల్స్ ఉన్నాయి, రెస్టారెంట్లు ఉన్నాయి. అందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా కానీ చూస్తే ఆ పులి యొక్క మూమెంట్ ఏ పక్కకి వెళుతుంది ఏంటనేది కూడా అర్థం కావట్లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్త వహించండి. ఇది హై అలర్ట్గా మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ప్రజలు రాత్రి బయటకు రాకూడదని అటవీశాఖ అధికారులు సూచించారు. పొలాలకు వెళ్లే సమయంలో ఒంటరిగా వెళ్లవద్దని తెలిపారు. పులి కనిపిస్తే వెంటనే అటవీశాఖకు సమాచారం అందించాలని సూచించారు. అటవీశాఖ స్థానిక పోలీసులు గస్తీ పెంచుతూ గ్రామంలో భద్రతా చర్యలు కొనసాగిస్తున్నారు. మనిషి పులి సంఘర్షణను నివారించాలంటే ప్రజలు, ప్రభుత్వం పలు జాగ్రత్తలు తీసుకోవాలి. పులులు సంచరించే ప్రాంతంలోని ప్రజలు ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల మధ్యలో పొలం పనులు చూసుకోవాలి. తల వెనుక భాగంలో ముఖం గుర్తు ఉండే మాస్కులు ధరిస్తే దాడి చేయడానికి పులులు జంకుతాయి. వన్యప్రాణుల కదలికలు ఉన్న చోట్ల ప్రజలు గుంపులుగా సంచరించాలి. అటవీ సిబ్బంది పులుల జాడను ఎప్పటికప్పుడు తెలుసుకుని ప్రజల్ని అప్రమత్తం చేయాలి. వన్యప్రాణులు, పులుల ప్రవర్తన పట్ల ప్రజల్లో పెద్ద ఎత్తున అవగాహన కల్పించడం కీలకం. వన్యప్రాణుల ఆవాస ప్రాంతాలు, అడవులు నాశనం అవ్వకుండా కాపాడటంతో పాటు పులుల సంచార మార్గంలో అడ్డంకులు తొలగింపుపైన అధికారులు దృష్టి సారించాలి. జనావాసాలను అడవుల నుంచి తరలించి ఇతర ప్రాంతాల్లో పునరావాసం కల్పించాలి. అడవులపై ఆధారపడే వారికి ప్రత్యామ్నాయ ఉపాధి చూపించాలి. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో మానవ వన్యప్రాణి సంఘర్షణ ఎక్కువగా ఉంది. ఆ సమస్య పరిష్కారానికి ఆ రాష్ట్రాల్లో పలు చర్యలు తీసుకుంటున్నారు. వాటిని అధ్యయనం చేసి మన దగ్గర అమలు చేయవచ్చు.